ఈ వీడియోలో ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 32 minutes అయితే ఉంటుంది. ఇందులో అయితే ధనుష్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 2018 మూవీ భయ. అప్పుడు రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయితే అయ్యింది. లాస్ అని చెప్పాలి ప్రాజెక్ట్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. ధనుష్ గారు హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. తెలుగు సైడ్ మూవీ అయితే కాదు. 2018 మూవీని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ఆహాబడి తీసుకొచ్చాడు. సర్లే ఎలాగో మనం చూడలేదు కదా అని చెప్పేసి చూశాను. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తన మదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ని వెతుక్కుంటూ అయితే వేరే కంట్రీకి అయితే వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఉన్నారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎందుకు నచ్చలేదు అన్న పాయింట్స్ అయితే ముందు మాట్లాడేసుకుందాం. ఇది ఒక నావల్ని అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నావల్స్ అన్నవి చదవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. వాటిని సినిమా కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు విజువల్లీ చూపించాలంటే చాలా న్యాచురల్ వేలో చూపించాలి, చాలా బాగా ప్రజెంట్ చేయాలి. మెయిన్ ఆ క్యారెక్టర్స్కి ఎమోషన్స్ పరంగా మన అందరం కనెక్ట్ అవుతేనే వర్కౌట్ అవుద్ది. ఇక్కడ మెయిన్ డిసప్పాయింట్మెంట్ వచ్చి మూవీకి ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వరు, ఎమోషనల్ టచ్ అయితే అస్సలు ఉండదు. అండ్ ఆ న్యాచురాలిటీ అన్నది మిస్ అయిపోద్ది భయ్య మూవీలో. మెయిన్ ఆ సీన్స్ అన్నీ కూడా ఏదో స్టేజింగ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది. ఎక్కడ ఇది ఉండాలి, ఎక్కడ ఇది ఉండాలి అని చెప్పి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఒక న్యాచురల్ ఫ్లోలో అయితే వెళ్ళదు. ఎమోషనల్గా అయితే అస్సలు కుదరదు సినిమా అంతా కూడా. అండ్ ఆ సీన్ టు సీన్ సెటప్స్ అన్నీ కూడా చెప్పాను కదా స్టేజింగ్ చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు ఒక కథ జరుగుతుందంటే అందులో జరిగే సీన్స్ అన్నీ కూడా ఓకే, కథకి దానికి సంబంధం ఉంటే పర్లా. బట్ నీకు ఇక్కడ ఈ సీన్ ఉండాలని చెప్పేసి పర్టికులర్గా మీరు సెటప్ చేసుకుంటేనే ప్రాబ్లం. ఈ మూవీలో అదే ప్రాబ్లం అనిపించింది. ఏది కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే తీసుకురావు, ఎమోషనల్లీ కూడా కనెక్ట్ అవ్వరు, క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ చాలా వరకు కూడా మూవీ అయితే బోర్ కొట్టదు భయ. సూపర్ సీన్స్ ఏ ఉండవు, ఇంట్రెస్టింగ్గా ఏం నడవదు. చాలా వరకు కూడా బోర్ కొట్టదు మూవీ అంతా కూడా. ఏదైనా పాజిటివ్ ఉందా అంటే ఒక్క ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. దానికోసం చూద్దాం అనుకుంటే చూడొచ్చు. అంటే తెలుగు డబ్బింగ్ కూడా అంతగా నచ్చలేదు నాకు అసలు. ధనుష్ గారికి ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ వర్కౌట్ అవ్వలేదు. ఉన్న క్యారెక్టర్స్ డబ్బింగ్ కూడా యావరేజ్ అనిపించింది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు పోయే మూవీ. ఇది అసలు ఎందుకు ఫ్లాప్ అయింది తెలుసుకుందాము, చూద్దాము అనుకుంటే చూడండి, ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఏం పర్లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.